ఇప్పుడు చేసుకుంది, ఇంతకు వీడియో రికార్డు ముందులాగా చూపించాడు జగన్మోహన్ రెడ్డి బాలకోటి గారు. గారి లాగా అందుకంటే అయితే ప్రూఫ్ కావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ ఏం కళ్యాణ్ ప్రూఫ్ గారు కావాలి? చెప్పారని బాలకోటి గారు చెప్పారండి, అది ఇదిగోండి నేను ఫాల్స్ చచ్చిపోతానని ఎలిగేషన్స్ చెప్పేసి. అండి. అందుకంటే ఒకవేళ ఏం కావాలి? ఏమండి ఫాల్స్ అతిథ్యులు ఎలిగేషన్స్ ఇప్పుడు సార్ ఒక ఇన్సిడెంట్ చిన్న మేడం మీకు జరగంగానే ఒకటి వీడియో చెబుతాను. చూపించవచ్చు, అతిథ్యులు తర్వాత ఒక దళిత రైతు తర్వాత సూసైడ్ జరిగే విచారణ చేసుకుని కూడా కేసు లేదు. చూపించాలి కదా. ఇన్సిడెంట్ జరగంగానే వీడియో ఉంటది మనకు అవైలబిలిటీలో, తర్వాత జరిగే ప్రాసెస్ కూడా చూపించాలి. తర్వాత ఏ ప్రాసెస్ జరిగింది, జరుగుతుందా లేదా, అది కూడా అప్డేట్స్ ఆయనే ఇస్తారు. ఇంకో 2-3 డిబేట్స్ లో ఆయనే ఇస్తారు అప్డేట్. ఎందుకు మీరు ఈ లోపు టైం ఇవ్వాలి కదా కొంచెమైనా. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇప్పుడు ప్రాసెస్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటది, అది ఎలా చేయాలి ఏంటి అనేది లేట్ గా అయినా వాళ్ళు చేస్తారు. న్యాయం ఏమి అది డినై చేసేది కాదు, ఎవరు వచ్చి ఆపేది కాదు, ఎవరు వచ్చి ఆంధ్ర ఎవరి రాష్ట్రం లా అండ్ చేతుల్లో ఆర్డర్ ఉందని మీ నాయకుడు ఎవరి చెప్పే కదమ్మా చేతుల్లోనో మేడం. బంధించాలని మీ చూసేది నాయకుడు చెప్పాడు కాదు. ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఇప్పుడు కంట్రోల్ తప్పని చెప్పి మీ నాయకుడు చెప్పాడు 3 నెలల క్రితం. ఇంకా అది ఇంకా లా వేరే అండ్ ఆర్డర్ భారతం కంట్రోల్ ఆర్డర్ లేదు తప్పిందని ఇక్కడ, ఏం ఏం చెప్పలేదు. చెప్పలేరు. లా అండ్ గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ స్ట్రిక్ట్ చేయండి, ఇంకా స్ట్రిక్ట్ చేయండి అని చెప్పారు. అసలు అంటే లా చేయట్లేదు అండ్ అర్థమే ఆర్డర్ కదా. అంటే లేదు అర్థం అని ఏంటి? నేను చెప్పలా. మీరు అంటే ఎందుకు అర్థం ఏంటి? వక్రీకరించకండి. వైఎస్ఆర్ ఒత్తిడి సిపి లా పార్టీ అండ్ ఆర్డర్ వాళ్ళు లేదు అంటే అర్థం వక్రీకరించకండి. చెప్పాడు, మీ నాయకుడు చెప్పాడు. మీరు నేనే మీ సోషల్ అవసరమైతే మీడియాలో లా పేట్రేల్ అండ్ పోయే ఆర్డర్ నేను విధానాన్ని అవసరమైతే నా ఆపండి అని చేతులకు చెప్పారు. చెప్పి వీడియోలు మీ వచ్చినట్టు మీరు వైఎస్ఆర్సీపీ సోషల్ పార్టీ మీడియాలో నాయకులు మాట్లాడారు చేసే మేడం. పవన్ కళ్యాణ్ గారు పేట్రేగిపోయే మాట్లాడే ప్రతి తనాన్ని, మాట పిచ్చి లైవ్ వచ్చింది చేష్టల్ని ఆపమని చెప్పారు పవన్ కళ్యాణ్ మేడం. గారు. పవన్ కళ్యాణ్ గారు మీ మాట ప్రతి మాట లైవ్ వైఎస్ఆర్సీపీ వచ్చింది. పార్టీ ఆంధ్ర సోషల్ రాష్ట్రంలో మీడియా లా అండ్ ఆర్డర్ వికృత పూర్తిగా శాస్త్రాన్ని తగ్గిపోయింది. ఆపమని చెప్పారు. ఏదైతే అవంతా అనిత అంత గారికి రిజైన్ వికృతంగా చేయని అవసరం అయితే రెచ్చిపోతుంటే నేను ఎందుకు పక్కన చూస్తున్నారని చెప్పేసి అన్నాడు. చెప్పారు. అందుకంటే ఏం కావాలి? రాష్ట్రం మొత్తం పవన్ గమనిస్తున్నారు. కళ్యాణ్ గారు చెప్పింది మీరంతా ఏంటి, మీ మసిపూసి వైఎస్ఆర్సీపీ మార్కెట్ పార్టీ చేసినట్టు మోకల్ని కంట్రోల్ మార్చిపోదు. చేయమని చెప్పింది ఆయన. అంతేగాని లా అండ్ ఆర్డర్ తప్పిందని చెప్పలా. ఎందుకు వక్రీకరించుకుంటా బ్రతికేస్తారు మీరు? కంట్రోల్ వీడియోలు ఉంటాయి అర్థమైతే కదా, తప్పేంటి? లైవ్ లేదంటే వీడియోస్ కదా, ఉంటాయి కదా, కంట్రోల్ లేదు ప్రజలు కాబట్టి చూశారు కదా. చేయమన్నాడు. ఆయన కనకరావు గారు, ఆయన లేదు కాబట్టి ఆయన గడ చేయమన్నాడు. విప్పాకే కనకరావు గారు, కదా ఒక్క మీరు నిమిషం అండి. వికృతంగా పెట్టే వికృత పోస్టులు, మీ ఎడిటింగ్ మాఫింగ్ అందరిని తీసుకెళ్లి తోమింది. ఆ తర్వాతే కదా మీరు కూడా తగ్గింది. కాదండి, ఇప్పుడు లేకపోతే పాలన మీరు ఏ పాలన రకంగా అలా ఆడవాళ్ళని చేయకండి. కాదు, ఎంత ఇప్పుడు వికృతంగా ఒకటి చూపించారు మహిళలను శివపార్తి గారు, బయటకు శివపార్తి గారు, వచ్చి సజావు శివపార్తి గారు, ఎలా చేశారు మీరు? ఆడవాళ్ళ వ్యక్తిత్వాలు ఏ కనకరావు గారు, రకంగా సోషల్ మీడియా బజార్ లో పెట్టి ఏ రకంగా కనకరావు గారు, కనకరావు గారు, కనకరావు గారు, కనకరావు గారు, సో మీ మీడియా మీద ఉక్కుపాదమే అది. కనకరావు గారు, ఐటీడీపీ కేంద్ర మీడియా మీద ఆర్పీ ఉక్కుపాదమే గాని అది. సేవరాజే గాని గ్రౌండ్ లో మొత్తం జరిగినా బూతులు ఏది మాట్లాడుతున్నారు. జరిగినా వాళ్ళు ఖండించేది ఖండించేదే. బాలకోటయ్య గారు చెప్పిన విషయాలు నిజంగా ఒకటి న్యాయం అంటే జరిగే శివపార్తి వరకు గారు, కూడా శివపార్తి గారు, ఇక్కడ ఒక్క ప్రభుత్వం విషయం, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. శివపార్తి గారు, మాది కూడా అదే. శివపార్తి గారు ఒక్క ఎవరు విషయం చెప్పినా ఇప్పుడు అదే. వినండి. ఇప్పుడు సజావుగా పాలన సాగుతుంటే బాలకోట గారు అసలు ఈ టాపిక్ తీసుకురారు కదా. వాళ్ళు చేసినట్టు మీరు చేయకండి అంటే అర్థం ఏంటి? దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉండవండి, ఒకటో రెండో జరుగుతాయి. జరగకుండా బాలకోటయ్య గారినే చెప్పమానండి. లా అండ్ ఆర్డర్ వెరీ స్ట్రిక్ట్ గా పిన్ టు పిన్ ఉన్నా కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉన్న సందర్భాలు ఉంటాయా? ఏ రాష్ట్రంలోనైనా జరుగుతాయి. కానీ వాటిని వదిలేస్తే తప్పు. వాటిని అలా వదిలేసి ఆయన చెప్పినదే జరిగితే అక్కడ గ్రౌండ్ లో అది 100% తప్పు. వర్మ గారు వైసీపీ ఇప్పుడు అధికారులు జరిగిన 2019 తర్వాత వచ్చిన న్యాయం సంవత్సరంలో జరగకపోతే అప్పుడు క్రైమ్ రేట్ ని మాట్లాడాలి. 2024 తర్వాత వచ్చిన క్రైమ్ రేట్ మొత్తం తీయండి, డిబేట్ పెట్టుకుంటే దాని మీద క్రైమ్ రేట్ మొత్తం ఆవిడ చెప్పండి. ఎందుకు చనిపోయింది అనేది ఆవిడ వ్యక్తిగత విషయం. అవి కొన్ని ఉంటాయి, కొన్ని చెప్తారు, కొన్ని బయటకు చెప్పుకుంటారు, కొన్ని బయటకు చెప్పుకోవాలి. లోపల ఇంటర్నల్ గా ఆమెను ప్రొవోక్ చేసి ఇబ్బంది పెట్టి అరాజ్ చేసి చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తాయి. కాదండి, వైసీపీ నేతలపై దారుణంగా దాడులు చేస్తున్నారట కదా. ఎందుకు చేస్తారండి వైసీపీ నేతల మీద దారుణంగా? వాళ్ళు దాడులు చేయకుండా శివపార్తి గారు ఆయన ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. శివపార్తి గారు ఒక్క నిమిషం, ఆయన ఏదో ఛాలెంజ్ చేస్తారని స్వీకరిస్తారేమో చూడండి. వర్మ గారు నేను ఒకటి అడుగుతానండి. వైసీపీ వచ్చిన 1 year కి టీడీపీ వచ్చిన 1 year కి మొత్తం క్రైమ్ మీద డిబేట్ పెట్టమని చెప్పండి. మొత్తం ఎన్ని సంఘటనలు జరిగినాయో ఖచ్చితంగా పెట్టండి. అక్కడే తేలిపోద్ది అసలు క్రైమ్ రేట్. మీరు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఏ స్థాయిలో 3 దళిత ఓటర్లు బహిష్కరించారండి. ప్రభుత్వంలో బహిష్కరణ గురైనవి వెలేసారు 20 రోజుల్లోనే. మల్లం కాడించి, రాజంపేట కాడించి, నిన్న కదుకున్నటువంటి అసలు మీరు దళితులనే డోర్ డెలివరీ చేస్తే దిక్కులేదు. మీరు మాట్లాడతారు దళితుల గురించి. ఈ రోజు చూసుకుంటే ప్రతి చోట మహిళ తగలబెట్టిన మీరు దళితుల గురించి మాట్లాడుతున్నారు. దళితులకి శిరోమండనాలు చేసి డోర్ డెలివరీ చేసి మీరా మాట్లాడతారు వాళ్ళ కోసం. ఇప్పుడు మా గవర్నమెంట్ లో జరిగిన గవర్నమెంట్ చేతులు కట్టుకొని చూడలా, ఒక్కొక్కరు వాయించి అవతలేసింది అలా చేసిన వాళ్ళని.
అర్థమైందా? ఓకే. మీలాగా డోర్ డెలివరీ ఓకే. చేసిన ఆయన ఒక నిమిషం, జైలు ఒక కొట్టలా, నిమిషం. ర్యాలింగ్ చేయలా. కనకారావు గారు, ఎమ్మెల్సీ ని పక్కన కనకారావు గారు. పెట్టి బస్సులో తిరగలా. ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ చంద్రబాబు రెడ్డి గారు ముఖ్యమంత్రి దళితుడు ఉన్నప్పుడు హత్య వేపేట చేసిన జరిగితే ఎమ్మెల్సీని పక్కన 9 మంది పెట్టి కనకారావు గారు. ప్రచారాలకు వెళ్ళలేదు. మర్చిపోయి కూటమి ప్రభుత్వం. కనకారావు గారు అర్థమైందా? ఒక నిమిషం. దళితుడిని హత్య కనకారావు గారు, చేసిన ఎమ్మెల్సీని కనకారావు గారు పక్కన ఏంటి మీ పెట్టి యాక్షన్ ప్లాన్ ప్రచారాలకు ఏంటి? వెళ్ళలా. కనకారావు గారు ఏం యాక్షన్ ప్లాన్ మాట్లాడతారు ఏంటి? మీరు? మీరు చెప్పండి, మీరు అమ్మగారు. మాట్లాడకండి. మీ మీరు యాక్షన్ మాట్లాడితే ప్లాన్ ఏంటి? కామెడీగా ఉంటది. మీరు అసలు మాట్లాడిన నైతిక హక్కు లేదు మీకు. ఒక నిమిషం అండి. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి కనకారావు గారు? సార్ ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూనే ఈ రాష్ట్రంలో అరాచకాల మీద మేము నిరంతరం ప్రజాగాళం విప్పి రాష్ట్ర ప్రజాక్షేత్రంలో ఉంటాము. వీళ్ళు ఎన్ని నిర్బంధాలు పెట్టినా రెడ్ బుక్ కాదు, డేంజర్ బుక్ ఎన్ని రాసుకుని మాకు ఇబ్బంది లేదు. ఆ పని దాటి వచ్చేసాము. ఈ రోజు మా కార్యకర్తలు కూడా సింహాల్లాగా జూలు విధులుచుకొని తిరగబట్ట సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మొత్తం సిద్ధపడతా ఉన్నారు. ఏంటి అందువల్ల బాలకోటి అయితే గారు సింహాలు వస్తున్నాయట? బాలకోటి గారు చెప్పారు. బాలకోటి గారు సింహాలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓకే. పార్టీ అధికారం వచ్చింది. ఓకే, ఓకే. ప్రజలైతే కనకారావు గారు, ఈ ఓకే, రోజు మీరు మాట్లాడారు ఇవ్వండి వాళ్ళకి అవకాశం. వర్మ గారు పదే పరశూరి బ్రదర్స్ సినిమాలో డైలాగ్ చెప్తాడు. ఒక ఊర్లో ఇల్లు తగలబడుతుందంటే ముఖ్యమంత్రి గారు బస్సులో వస్తూ ఉంటుంటారు. ఈయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు పరశూరి బ్రదరు. ఏంటి ఈ వర్షాన్ని ఇల్లు తగలబడిపోయి పేదలందరూ రహదారుల మీద ఉంటే ఏ ముఖ్యమంత్రి బస్సులో రావటం ఏంటి, ఎప్పుడు వస్తాడు, ఎన్ని గంటలకు వస్తాడు అని విమర్శిస్తాడు. లేదు అని చెప్పేసి విమానం మీద వస్తాడు ముఖ్యమంత్రి విమానం మీద వస్తాడా, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు, ప్రజాధనమా లేకపోతే ఆయన సొంత ధనమా అని చెప్పేసి విమర్శిస్తాడు.